మా మార్పు ఏం లేదు సార్. ఎప్పుడున్నా రోడ్డు మీద బతుకు. ఏం దందలా లేవు. ఆయన చేసిన పనులు అయితే ఎక్కువ ఏం లేవు సార్. ఏమున్నాయి ఇదే రోడ్డు మీద బతుకులు. వెళ్ళగొడితే వెళ్ళిపోవాలి. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వెళ్ళగొడితే వెళ్ళిపోవాలి. నువ్వు ఈ వ్యాపారం మిర్చి వ్యాపారం చేస్తున్నావు, దీన్ని ఏం వ్యాపారం అంటారు? చుడువాపల్లి అంటాం. చుడువాపల్లి వ్యాపారం చేస్తున్నావు. ఈ ఇంత పెద్ద ఐకాన్స్ వచ్చాయి, సచివాలయం, అంబేద్కర్ బొమ్మ, అమరవీరుల దీపము, స్తూపము వచ్చినాయి. వాటి ద్వారా నీ దందా పెరిగిందా? వాడి ద్వారా అంటే ఇప్పుడు ఒక 15 రోజుల నుంచి ఇటు అటు అవుతుంది సార్. ఎంత అవుతుంది రోజుకి? మామూలుగా 1000 రూపాయలు అవుతుంది. ఓకే. 1000 రూపాయలు అమ్మితే మనకేం కూలి మిగులుతున్నాయి? సగం మాలకి వెళ్తాయి. రోజు 500 మిగులుతాయి. మళ్ళీ కేసీఆర్ కూడా మందు కూడా పెట్టే మందు వాళ్ళకు 100, 150 పోతాయి. కథ ఇంకేముంది, అన్ని బెల్ట్ షాపులు అన్నీ ఓపెన్ చేసారు. ఇంటికి మిగిలింది నీకు 350. 300 పోతాయి ఇంటికి, అంతకంటే ఎక్కువ ఏం మిగిలింది. దానిలో ఏమి నీకు నడవట్లేదా? ఏం సంక్షేమ పథకాలు రావట్లేదు? గిట్టుబాటు అయితే ఊళ్ళల్లో ఏర్పడినా సార్. అద్దె ఎకరం ఉంది. ఆ అద్దె ఎకరం పైసలు కొన్ని అన్ని పడతాయి. 2500 అత్త 6 నెలలకు ఒకసారి అంతే. 10 ఏళ్లలో నీకు ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డాక మా బతుకులు ఇంతవరకు రేషన్ బియ్యమే లేవు సార్. ఓకే, ఎందుకని లేవు మీకు? అప్పుడు మేము పెట్టినాం. అది ఈ కేసీఆర్ గెలిచిన కాంచి కొన్ని కొత్త కాయిదాలు అన్నారు, కొట్టేసారు. కథ ఇప్పటి వరకు బియ్యమే లేవు. మీ బతుకులో ఏం మార్పు రాలా ఈ 10 ఏళ్ళ? ఆ బతుకులు అయితే ఏం మార్పు రాలేదు సార్ ఈ 10 ఏళ్ళ కాంచి. మీరు చాలా ఆశించారా? ఏవో చేస్తారు కావచ్చు, మంచిగా చేస్తారు కావచ్చు అనుకుని మేము అనుకున్నాం. ఆయన ఏం చేయగలగలేదు. ఆ సార్ చేస్తాడు అనుకుంటే ఏం చేయలేదు. ఊర్లో ఎమ్మెల్యే వాళ్ళని పట్టుకొని చేసుకోవాలి. కానీ మేము ఇక్కడ హైదరాబాద్లో బతుకు మాది. చేసుకుంటే పొట్ట, లేకపోతే ఎండుల్లో. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి ఇవి మీకేం రాలేదు సార్ మాకు. ఊర్లో కానీ ఇక్కడ కానీ? ఊర్లో రైతు బంధు? ఊర్లో ఏది లేదు. రైతు బంధు నేను చెప్పినా కదా సార్. ఇప్పుడు 20 గుంటలకైతే రైతు బంధు పడుతుంది అంతే. ఇంక అది ఒకటే పడుతుంది అంతే. 3 ఒక 2000 వేస్తుంది. మీ ఇంట్లో వాళ్ళు పింఛన్లు? మా ఇంట్లో వాళ్ళు ఏం లేదు, బంగ్లాలో పని చేస్తారు చిప్పల వరకు అంతే. ఏం అది ఒకటే ఉంది. ఇద్దరు ఆడపిల్లలే. వాళ్ళు చదివించుకొని అది చేసుకుంటారు, రెంట్ కిరాయి కట్టుకున్నట్టు ఆడికి సెట్ అయిపోతారు. ఏం మిగిలిచ్చేది అయితే ఏమంటే మిగిలిచ్చేది అయితే ఏం లేదు సార్. అంతే గిట్లున్నది సార్. ఇది వ్యాపారం ఇవన్నీ వచ్చిన దాకా నీకు ఈ దందా బాగానే జరుగుతుంది కదా, కనిపిస్తుందిగా? నేను చెప్పినా కదా సార్, 1000 రూపాయలు అయితే అవుతుంది రోజు. నేను ఒక్కడిని అయితే లేను కదా సార్. ఇంతకుముందు ఎంత జరిగేది? అంతకుముందు ఆదివారం 1000-1500 అయ్యేది. కొంచెం ఇప్పుడు కొంచెం పికప్ అంది అంతే. ఏం ఇది ఇలాగా ఉంటే బాగుండు అనిపిస్తుంది నీకు? ఇలా ఉంటే అంటే ఇలా అంటే ఎప్పటికి ఉంటే వెళ్ళగొడతారు కదా సార్. వెళ్ళగొడతారా? ఎందుకు నీకు ఆ భయం వస్తుంది? అంతకుముందు వెళ్ళగొట్టారు కాబట్టి మాకు భయం. 20 ఏళ్ళ కాంచి చూస్తున్నాం కాబట్టి. మన ఇక్కడ నుంచి వెళ్ళగొట్టకుండా ఇక్కడ ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ లాంటి కట్టితే మీకు బాగానే ఉంటుందా? అట్లా అయితే పర్వాలేదు సార్ మాకు. అయితే మీకు ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ మీలాంటి చిన్న చిన్న వ్యాపారాలు కట్టిస్తే మీకు బాగా అనిపిస్తుంది. కొంచెం మాకు కొంచెం హెల్ప్ చేస్తే బాగానే ఉంటుంది. దానివల్ల అయితే ఇక ఈ రోడ్డు మీద ఎత్తుకొని తిరుగుడు అంటే ఇక కొద్దిగా ఇబ్బంది సార్. అంతే. దాని ప్రాబ్లం అది. మా చుడవలలో మొత్తం అంతే ప్రాబ్లం సార్. ఎవరిదైనా అంతే ఉంది. ఎవరు మాట్లాడినా నేను మాట్లాడినా మాట్లాడతాను అంతే. అంతే. వాళ్ళకి అయ్యేటోళ్ళకి అయితే కానోళ్ళకి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.